నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆంధ్రప్రదేశ్లో 2-3 రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది. గొడవలు అయితేనే ఉండే సంఘటనలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. విధ్వంసకరంగా కౌంటింగ్ అయితే జరగబోతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏదైతేనే రేపు నైట్ కల్లా ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. సో ఎవరికి మద్దతుగా ఉంటాయి అంటారు? అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది. ఆయన పీస్ఫుల్గా మొత్తం అంతా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు అరాచకం జరగదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే అరాచకం జరగదు. విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు అనుకుంటే ఏ అరాచకాలు జరగవు. వాళ్ళని తీసుకెళ్ళి ముందు లోన పెట్టి కూర్చోబెట్టి కౌంటింగ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్కి అంతా అర్థమైపోయింది. పల్నాడు జిల్లాలోని పీస్ఫుల్గా జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో పీస్ఫుల్గా జరుగుతుంది. తాడిపత్రిలో పీస్ఫుల్గా జరుగుతుంది. జమ్ముల మడుగులో పీస్ఫుల్గా జరుగుతుంది. ఆ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్ కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కడ వీళ్ళు ఊహించినట్టు రీపోలింగ్ చేయిద్దామని వీళ్ళు గొడవ పెట్టేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏదేదో చేసేసి ఏదేదో చేద్దామని ఈయన పన్నాపాలన్నీ ఆటోమేటిక్గా పోలీసులు కనిపెట్టారు. పోలీసులు అందరినీ కూడా తీసుకెళ్ళి వీళ్ళకి తాట తీసి కూర్చోబెడతారు. వీళ్ళందరినీ వైసీపీ వాళ్ళందరికీ కొంతమంది రౌడీ ముక్కలు ఉన్నారు. ఆ రౌడీ ముక్కలందరికీ ముందుగానే రెడీ చేసి పెడతారు. ఒకటి గంజాయి కొట్టి కూడా వచ్చేసారంట కదా అటాక్కి. అందరూ వస్తారు. అందరినీ కూడా రేపు సాయంకాలం, నాకు తెలిసి ఇవాళ సాయంకాలం నుంచి రౌడీ షీటర్స్, డ్రగ్గిస్టులని, గిగ్గిస్టులని అందరం తీసుకొని లోన్ వేసేస్తారు. బహిష్కరణ పెడతారు. 2వ తారీఖు నుంచి నాన్ లోకల్ లెవెల్ బయటకు ఉండరు. 2వ తారీఖు 4వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు అందరూ చేర్చుకుని కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుంది. 11 గంటలకల్లా పెట్టి బయట సర్దుకుంటారు. కూటమి మేము 3 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందుకు వస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. రాష్ట్ర ప్రజలు మళ్ళా ఆయన రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి కూటమికి పగ్గం కడుతున్నారు అనేది మాకు ఇంటర్నల్గా సమాచారం ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మాకు సమాచారం ఉంది. విజయనగరం జిల్లాలో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, భజన పరులు అందరూ ఓడిపోతున్నారు. మంత్రులందరూ ఓడిపోతున్నారు. భజన చేసే వాళ్ళందరూ ఓడిపోతున్నారు. బొత్స కూడా ఓడిపోతారా? బస్సు 3 సార్లు పుట్టాడు. బస్సు ఆల్రెడీ 10,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు. 10,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు. ఆన్ రికార్డ్. రికార్డ్ని చెప్తున్నా. 10,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు. కొలగట్ల వీరభద్రస్వామి ఓడిపోతున్నాడు. ధర్మాన ప్రసాదరావు 7,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు. మీకు అది కూడా చెప్తున్నాను కదా. సిదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. 16,000, 20,000 మెజార్టీ మీద ఓడిపోతున్నాడు. మొత్తం టోటల్గా ప్రియా సాయిరాజు గారి భార్య ఓడిపోతుంది. బందాలం అశోక్ హ్యాట్రిక్ సాధిస్తున్నాడు. తమ్మినేని సీతారాం గారు ఓటమి పాలవుతున్నాడు మేనల్లుడి చేతుల్లో. అలాగే విశాఖపట్నంలో మొత్తం టోటల్ వైసీపీ నాయకులు అందరూ ఓటమి పాలవుతున్నారు. అందరూ. వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2 సార్లు లైఫ్ ఇచ్చింది టీడీపీ. ఆ టీడీపీనే దెబ్బ కొట్టి వైసీపీకి వెళ్ళాడు కాబట్టి బొక్కల బార్లు పడి ఓటమి పాలవుతున్నాడు. వంశీకృష్ణ యాదవ్ గెలుస్తున్నాడు. ఎవరైతే ఎంఈవి రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని దాచుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారో అలాంటి వ్యక్తిని ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేస్తున్నారు. 15 రోజుల్లో ఆయన ఆస్తులన్నింటి మీద మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. ఎలక్షన్ అయిన వెంటనే, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే నడుస్తుంది. రెండోది ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు కూడా. కిడ్నాప్ డ్రామా అనేది బయటపడుతుంది. భార్యను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, అన్ని ఇంట్రాగేషన్లు అన్నీ తెలుస్తాయి. అక్కడ ఎన్ని వందల కోట్లు మారింది, ఎన్ని కోట్లు మారాయి, ఏం జరిగాయి, అది ఎవరు చేయించారు, ఈ గవర్నమెంట్ ప్రభావం ఎంత ఉంది, మరి సిపి గారు ఎందుకు మాట్లాడలేదు, ఆ కేసులు అన్నీ కూడా వితిన్ 15 డేస్లో పడతాయి. ఎంఈవి సత్యనారాయణకి కాలం చెల్లిపోయింది. హైదరాబాద్లో ఏదో అనుకుంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ చేసిన రాజకీయాలు, అక్కడ చేసిన రౌడీజం ఇక్కడ చేద్దామంటే తాట తీసి పెడతారు. ఆయన వెనకాల శివకుమార్ అని ఉన్నాడు. ఎవరు ఎంఈవి వెనకాల శివకుమార్కి కూడా ఇక్కడ మొత్తం టోటల్గా ఇలాగే అందరివి కూడా కబ్జాలు చేసి, రౌడీజం చేసి, స్థలాలు చేసి హైదరాబాద్, బెంగళూరు తిరుగుతూ ఉన్నాడు. ఆయన పరంగా కూడా పడతాం కంపల్సరీ. త్వరలోనే ఆయన్ని కూడా కంపల్సరీ చెరసాలకు పంపించే దారి దగ్గరికి వస్తుంది. అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. వితిన్ ప్రూఫ్స్తో ఎన్ని కబ్జాలు చేశాడో, ఎంత క్రిస్టియనిటీ ల్యాండ్లు కబ్జా చేశాడో, ఒక్క ల్యాండ్లు కబ్జా చేశాడో, అందరివి ఆయన జీవన్ ఒక ఆయన అకౌంటెంట్ అందరూ లోనికి వెళ్ళిపోతారు. విజయసాయిరెడ్డి గారి మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఆ విషయాలన్నింటిలో విజయసాయిరెడ్డి గారి ప్రమేయం ఉంది. అలాగే అన్నీ జరుగుతాయి. ఎవరైనా చెప్పాల్సిన వైసీపీలో చెప్తారు. గవర్నమెంట్ మారిపోయిన వెంటనే అక్కడున్న వైసీపీలో చెప్తారు వీళ్ళ మీద చరిత్ర మనమేం చెప్పాల్సిన అవసరం. కేకే రాజు గారు మంచి వ్యక్తి, అయినా ఓటమి పాలవుతున్నాడు. కేకే రాజు గారు మంచోడు, ఓటమి పాలవుతుంది. యలమంచిలో రాజు గారు ఓడిపోతున్నాడు. అది యలమంచి చోడవరంలో ధర్మశ్రీ గారు ఓడిపోతున్నారు. 8,000, 10,000 మెజార్టీతో గెలుస్తున్నాడు కేఎస్ఎన్ రాజు గారు. మా బుడుగు ముత్యాల నాయుడు గారు పాపం ఓటమి పాలు 1,50,000 మెజార్టీతో ఓడిపోతున్నాడు ఆయన. వాళ్ళ అమ్మాయి
దాదాపు 20,000 మెజార్టీతో బండా సత్యనారాయణమూర్తి గారు గెలుస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో అనకాపల్లిలో 30,000 మెజార్టీ వస్తుంది కొరటాల రామకృష్ణ గారికి. అలాగే మీకు పెందుత్తులో పంచచర్ల రమేష్కి 30,000 మెజార్టీ వస్తుంది. మన నర్సీపట్నంలో 30,000 మెజార్టీ వస్తుంది అయ్యన్న పాత్రుడి గారికి. 6,000 నుంచి 10,000 మెజార్టీ వస్తుంది మన వంగులపూడి అనిత గారికి. అలాగే పాకిరపేట. అలాగే మొత్తం టోటల్గా అన్ని నియోజకవర్గాలు కూడా క్లీన్ స్వీప్ చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ మొత్తం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? అది బెట్టింగ్ రాయిల డ్రామా. అది రేపు సాయంకాలంతో తెరదిగిపోతుంది. కొంతమంది బెట్టింగ్ రాయిలు, కొంతమంది ఏంటంటే అనుచరులు దాటిపోకూడదు, అనుచరులు దూరం అవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంత వైసీపీ ఆడుతున్న డ్రామా అంతే తప్ప ఇక్కడ ఏది లేదు, ఏది జరగదు. మొత్తం ఇంకోటి పర్ఫెక్ట్గా గవర్నమెంట్ 110 సీట్లు ఇస్ కన్ఫామ్. 110 సీట్లు దాటి 155 సీట్ల దాకా గెలిచి మేము అవకాశాలు ఉన్నాయి. 155 22 ఎంపీలు మేము గెలుస్తున్నాం. ఒక ఎంపీ కాంగ్రెస్ వస్తుంది. 2 ఎంపీలు కూడా మా దురదృష్టం, మా తప్పు. ఆ 2 ఎంపీలు ఓడటానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే 25 ఎంపీలు క్లీన్ స్వీప్ చేసేవాళ్ళమే. కూటమిలో కొన్ని తప్పుదాలు కొంచెం వల్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బంది జరగడం వల్ల ఆ 2 సీట్లు కొంచెం మాకు ఓటమి పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఇన్ని చెప్తున్నా సరే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కావచ్చు, అంటే మీరు బెట్టింగ్ రాయాలి నాకు ఓకే, బట్ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ముఖ్యంగా TV9 వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పూర్తిగా వైసీపీకి మద్దతు కూడా పోల్స్ అయితే వస్తున్నాయి. దాని మీరు ఏమంటారు? TV9 మేఘా కృష్ణారెడ్డి గారిది, మై హోమ్ రామేశ్వర గారు 10TV. వాళ్ళిద్దరు ఎవరండి? ఆత్మ కేసీఆర్ గారు, అంతరాత్మ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చెప్తే ఈయన ఏం చెప్తే అక్కడ వచ్చి ఆల్రెడీ పోలవరం సగం వచ్చామని చెప్పి దోచుకున్నారు. ఇక్కడ కాళేశ్వరం అని దాచుకున్నారు. వాళ్ళు ఎవరికి చెప్తారండి? వాళ్ళు ఎవరికి చెప్తారు? రిపోర్టర్స్ కూడా మొత్తం టోటల్గా యాజమాన్యం వన్ సైడ్ అయినప్పుడు రిపోర్టర్స్ కూడా యాజమాన్యం. సాక్షి టీవీ ఎవరిదండి? సాక్షి టీవీలో అన్ని నిజాలే చెప్తారు, అబద్ధాలు ఎప్పుడు చెప్పరు. నేను అబద్ధం చెప్పననే చెప్తారు ఎప్పుడును. అందుకే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేశారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఏం తీశారంటే, నాన్న ఓ మంచి నాన్న, నువ్వు ఉన్నంతవరకు నేను అబద్ధాలు చెప్పలేకపోతున్నా, అందుకే నీ ఫోటో తీసేసి నేను అన్ని అబద్ధాలే చెప్తాను. భారతమ్మ గారు అన్ని అబద్ధాలే చెప్పమని చెప్పారు కాబట్టి నేను అబద్ధాలే చెప్తాను, అందుకే నీ ఫోటో తీసేస్తున్నానని తీసాడు. ఫోటో తీసాడు కాబట్టి ఇప్పుడు అన్ని అబద్ధాలే చెప్తారు. అది ఇక ఎన్టీవీ ప్యాకేజ్ వచ్చింది కాబట్టి కొన్ని వాళ్ళు చెప్తారు, తప్పదు. ఇంకే ఛానల్స్ వచ్చేసి ఇంకేం ఛానల్? టీ న్యూస్ ఎప్పుడు నిజాలే చెప్తుంది, అంతే కదా. తక్కువ ఏమున్నాయి? తక్కువ ఛానళ్ళని నిజాయితీగా చెప్తున్నారు, నీతిగా నిజాయితీగా మామూలుగా వాళ్ళు ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో 2 సీట్లు మాకు తేడా వస్తుంది అనుకుంటున్నాం. ఒకటి కాకినాడ, ఒకటి రాజానగరం. ఆ 2 సీట్లు వ్యక్తిగత ఇమేజ్ మీద తేడా వస్తుంది, అవకాశం ఉంది. తక్కువ సీట్లని మేమే గెలుస్తాం. వెస్ట్ గోదావరిలో 1 సీటు 2 సీట్లు తేడా వచ్చే అవకాశం ఉంది, అంతే. మా తక్కువ సీట్లని మేమే గెలుస్తాం. కృష్ణా జిల్లాలో 60 మాకు 40 వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మాకు 60 మాకు 40 వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మాకు విజయవాడ జిల్లా, మన ప్రకాశం జిల్లాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 80% మేము గెలుస్తున్నాం, 20% వాళ్ళు గెలుస్తున్నారు. చిత్తూరులో 8 మేము గెలుస్తున్నాం, తక్కువ వాళ్ళు గెలుస్తున్నారు. అలాగే కడప జిల్లాలో ఎప్పుడు రాని ఒక వేవ్ వచ్చింది, అది మాది కాదు, శర్మలమ్మ వల్ల వచ్చింది. అది మేము గొప్ప అని అనుకోవటానికి లేదు. ఆ శర్మలమ్మ వల్ల మొత్తం టోటల్గా మేము గెలిచే సీట్లన్నీ కూడా శర్మలమ్మ వల్ల గెలుస్తాం. ఎంపీ సీట్ ఆమె గెలుస్తుంది, అంతే. ఆమె గెలకపోతే మేమే గెలుస్తాం. కానీ అక్కడ వైసీపీకి పుట్టుగతులు లేకుండా పోయే, దాదాపు వైసీపీకి పుట్టుగతులు లేకుండా పోయే, వైసీపీ పులివెందుల్లో అప్పుడున్న మెజార్టీ మీద చాలా నియర్ మెజార్టీతో బయటికి గెలుస్తాడు. ఎందుకంటే బీటెక్ రవి గారు చాలా గట్టిగా ఫైట్ ఇచ్చాడు. బూత్ ఏజెంట్లు కూర్చున్నారు ఈసారి, ఎప్పుడు బూత్ ఏజెంట్లు ఉండరు. కర్నూలు జిల్లాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, నేను అబద్ధం చెప్పట్లేదు. అనంతపురంలో 80 మాకు 20 వాళ్ళకు ఉన్నాయి. ఇంకెక్కడ వాళ్ళు గెలిచేస్తారు? ఓకే, వాళ్ళందరూ తప్పలేదు. నాకున్న అభిప్రాయంలో మేము అన్నీ కనుక్కొని మాకు పార్టీ నుంచి కానీ ఇంకోటి కానీ మాకు మామూలు రిపోర్ట్స్ కానీ, శాంపల్స్ కానీ, మామూలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, వైసీపీ దగ్గర నుంచి రిపోర్ట్ కానీ, పక్క నుంచి రిపోర్ట్ కానీ, ఎదురు నుంచి రిపోర్ట్ కానీ, సీఎం ఆఫీస్ నుంచి నాకున్న అతి ముఖ్యమైన వ్యక్తులు కానీ, మొత్తం టోటల్గా చాలామంది ఉన్న డిపార్ట్మెంట్లో మాకు తెలిసిన మట్టుగా కూటమికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక ఐప్యాక్ కూడా చెప్పింది వాళ్ళకి అది ప్రశాంత్ కిషోర్ గారికి ఐప్యాక్ చెప్పిన టీమే. సార్ ఆ ప్రశాంత్ కిషోర్ గారు క్లియర్గా చెప్పారు, గురూజీ ఈయన అబద్ధం చెప్తున్నాడు, మేము నిజం చెప్తున్నాం.
ఆయనకి 16 సీట్ల కంటే ఎక్కువ రావు. బాగా ఏదో టఫ్ కాకుండా వేవ్ వస్తే మాత్రం 65, 70 సీట్లు ఈయనకి వస్తాయి. తక్కువ సీట్లు వాళ్ళకి వస్తాయి. అంతే తప్ప గురూజీ ఏమీ లేదని దాంట్లో ఉన్న మనుషులే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. అన్నీ మొత్తం వేరేసుకొని ప్రశాంత్ కిషోర్ గారు నిజం మాట్లాడుతున్నాడు. అయిపోయాక ఏం మాట్లాడడానికి అవకాశం ప్రశాంత్ కిషోర్కి టీడీపీ కూటమి సంబంధించిన వ్యక్తులు ఫండ్ ఇచ్చారంట. దాని గురించి అట్లా మాట్లాడుతున్నారంట. ఏమండి, ఆయన రైట్ ఫండ్ తీసుకునే రైటు. ఆయన ఫండ్ ఇచ్చడం ఏంటిది? ఆయన ఫీజు తీసుకుంటాడు. ఫీజు ఇస్తే తీసుకుంటాడు. ఆ తప్పే ఉంది దాంట్లోని. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు జీతం తీసుకోకుండా పని చేస్తావేంటి? చేయవు కదా. ఇది మీ జాబ్, అది ఆయనతో జాబే. ఆయనకి ఎవరితో కాకరి ఉండదు. ఎవరితో ఆయన ఫీజు ఇస్తే ఆయనతో పని చేస్తాడు, నువ్వు ఫీజు ఇస్తే నీతో పని చేస్తాడు. అదే దాంట్లో పెద్ద గొప్ప విషయం ఏముంది? ఏం జగన్మోహన్ రెడ్డి ఫీజు ఇవ్వలేదు ఏంటి? అంతకుముందు ఫీజు ఎగ్గొట్టుంటాడు. అంతకుముందు ఫీజు ఎగ్గొట్టి మొత్తం నేనే రాజుని, నేనే దేవుని, రాజశేఖర రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ లేకుండా నేను ఒక్కనే గెలుస్తాను అనుకుంటాడు కదా. అందుకే అంటారు, అతిగా మాట్లాడొద్దు, అతిగా చెప్పవద్దు, బోర్లా పడతామని అంటారు. అందుకనే రేపు 4వ తారీఖు రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు దేశం గర్వించదగ్గ విషయం చూడబోతున్నాడు. ఆయన దేశం గర్వించదగ్గ రిజల్ట్స్ చూడబోతాడు భారతమ్మ గారు. కనుక 3 స్టేట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారని వాళ్ళ ఇష్టం. ఎందుకంటే చాలా 400 పెద్ద బంగ్లా ఉంది బెంగళూరు, పెద్ద బంగ్లా లోటస్ పాయింట్ ఉంది. కనుక ఎక్కడ వెళ్తారో ఆయన ఇష్టం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.